హలో ఆల్, మీరు ఎప్పుడైనా ఇలా మసాలా పచ్చడి ట్రై చేశారా? ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో నేను కొలతలతో సహా ఈ ఆవకాయ ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. దానికోసం 5 గ్రామ్స్ సాజీరా, 5 గ్రామ్స్ దాల్చిన చెక్క, 5 గ్రామ్స్ లవంగాలు, 5 గ్రామ్స్ ఇలాచి, 100 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. నేను 1/2 కేజీ మామిడికాయ ముక్కలకి ఇవన్నీ కలిపి 20 గ్రాముల మసాలా తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కేజీ మామిడికాయ ముక్కల్లోకి 75 గ్రామ్స్ కారం, 150 గ్రామ్స్ ఉప్పు, 125 గ్రామ్స్ తాలింపు వేసుకొని మరగబెట్టి చల్లార్చిన నూనె తీసుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నెలో కారం, ఉప్పు, బెల్లం, మసాలా పొడి, నూనె వేసుకొని బెల్లం ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత మామిడికాయ ముక్కలు వేసి ఆ కారం మామిడికాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో తీసుకొని మూత పెట్టుకొని 3 రోజులు పక్కన పెట్టుకోవాలి. 3వ రోజు ఆవకాయని కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరికి, ఉప్మాలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి.